హల్లెలూయా. మేము చెప్పుకోవటం కాదు, మీరు చెప్పండి. టిఫిన్ చేశారా, భోజనం చేశారా? మీరు చెప్పండి, టిఫిన్ చేశారా, భోజనం చేశారా? భోజనం చేశారా? ఆయన ఏమన్నాడు ఇందాడ? తెచ్చుకోమని చెప్పానండి. ఆయన ఏం తెచ్చుకున్నాడంట? 3 గిన్నెలు కదా, 5 గిన్నెలు క్యారెట్ తెచ్చుకుంటాడు. ఆయన ఎన్ని గిన్నెలు క్యారెట్ తెచ్చుకుంటాడు? పొరపాటున బాక్స్ ఒక గిన్నె కూడా తేడా. ఆయన 5 గిన్నెలు క్యారెట్స్ నిండారుగా తెచ్చుకుంటాడు. పప్పు, సాంబారు, చట్నీ ఖచ్చితంగా ఉండాలి తెలుసా. ఏమీ తగ్గదండి ఇట్లా. అప్పటికి వచ్చి అంటాడు, అన్న 2 అట్లే తెచ్చా చూడు అంటాడు. నేను చూడండి అన్న, నాకు తెలుసు అది అనక సార్. అమ్మ పుట్టిల్లు మేనమావ తెలియదా? సాహసం చేసాక దేవుడు దేని బట్టి తెలియకుండా ఉంటాయా? అన్న నీకు వందనాలు, ఆయన ప్రేమకు వందనాలు, ఆయన కృప. మళ్ళీ విడిచిపెట్టడు ఆయన ఎట్టాగో, అది నాకు తెలుసు. ఆ విషయం సాహసం చేసి నేను అడ్డుపడలేను, నా తల ఎగిరిపోద్ది. ఎందుకు వచ్చింది అంతేనే కాదు. అయ్యా నీకు వందలు మెదలకుండా కూర్చుంటుంది. నేను అందుకే నాకు నీ 10 నిమిషాలు చెప్పు, నాదే పోయి వినేవాళ్ళు నీ భక్తులు, నీ వాళ్ళు నాదే ఉంది అని అనుకుంటానండి. దేవుడికి స్తోత్రం. అది దేవుడు మనల్ని ప్రేమించిన గొప్ప భాగ్యం. మనం ఎవరండి ఆర్డర్లు వేయటానికి చెప్తాయి పనికి పక్క కూర్చోడం అంతే. పోకడికంటే వెళ్ళిపోతాం, మొదలు కూర్చుంటుంది బాబా అంటాం. మనం అరలేత్తకి మనం సరిపోవండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన చిత్తమే నెరవేర్చబడును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. దేవునికి ఎంత గొప్ప భాగ్యం దొరికిద్దా, ఎంత గొప్ప దండ్యం దొరికిద్దా. మనల్ని ప్రేమించి మనల్ని సరిచేయడానికి ఆయన పడుతున్న ప్రయాసం ఎంత గొప్పదండి. ఎవరైనా చెప్తారంట అంత విడమర్చి నేను దగ్గర పెట్టుకొని బిడ్డలకి చెప్పుకున్నట్టుగా చక్క కూర్చొని. నాకైతే చంటి బిడ్డని ఆ పిల్లలు ఒళ్ళో పెట్టుకొని పాలు ఎత్తున్నట్టుగా అనకూడదు, అటు చెప్తున్నట్టుంది నాకైతే. మీకు ఎట్లా అనిపెడుతుందా? దగ్గర కూర్చొని పిల్లలకి పాలు ఇస్తాను, పిల్లలకి గోరు ముద్దలు పెడతాంటే నాన్న ఇట్లా తిను, ఇది తిను, దీంట్లో పిల్లలు పెడతాను, సూర్య పెడతాను, ఈ చికెన్ ముక్క తినమ్మా అని పెట్టినట్టు, ఇది తిను బాగుంటుంది, ఈ జీడిపప్పు తిను బాగుంటుంది అని పెడుతున్నట్లుగా ప్రతి ఒక్క మాట. ఇట్లా ఉన్నాను, అట్లా ఉండకూడదు, అలా ఉన్నావు అనుకుని చాలా ప్రమాదం అని ఎవరు మాట్లాడతారు నీతో? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయంట. దేవుడికి స్తోత్రం కలుగుతా. మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమందికి హృదయ ఆనందం కలుగుతుంది? కానీ చెప్పన సత్యం కానీ మహిమానందాన్ని దేవునితో మాట్లాడుతుంటే సామాన్య విషయం అండి. ఏమండి, ఏముంది నీలో నాలో మంచి యోగ్యత చెప్పండి? ఆయన ప్రేమించి మాట్లాడుతున్న గొప్ప భాగ్యం అండి. దేవుడికి స్తోత్రం కానీ. నేను అందుకే ఎప్పుడు చెబుతాను, మొదలు పెట్టేటప్పుడే చెప్తాను కాస్త. ఏం తెలుసా? దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే, సమస్యలే సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే నేను ఇష్టపడ్డాడు. నన్ను ఏం చేశాడు తెలుసా? ఇష్టపడ్డాడు అంతే. దానికి స్తోత్రం కలిగింది కాక, దేవునికి మహిమ కలిగింది కాక. ఏం నేర్చుకునేవాళ్ళ? ఫస్ట్ విషయంలో విశ్వాసం. ఎలా ఉంది విశ్వాసం? వల్ల ఉందా? దేవుడి మీద విశ్వాసం ఉందా? చేనిలో పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. ఉన్నారా? ఉన్నావా? దేవుడికి స్తోత్రం. చెక్ చేసుకోవాలి. అర్థం ఎదురుపెట్టాం కదా, చెక్ చేసుకోవాలి. అమ్మో మచ్చ కనపడింది, అమ్మో అయిపోయాం. ఏమాత్రం వెంటనే సరి చేసుకోలేదా? మళ్ళీ అవకాశం రాకపోతే ఓ వెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే చేసేది ఏమన్నా ఉందా? నీది నాది అనేది ఏమన్నా ఉందా? ఏమీ లేదండి. దేవుని బిడ్డలాగా దాన్ని తప్పుగా అనుకోకపోతే తల్లిగారు ఉన్నారు. అవునయ్యా ప్రార్థన చేయండి నా కోసం అని అంటే, మేలు కొరకు ప్రేమించి మిమ్మల్ని ఇంకా ఆత్మీయతలో వృద్ధి పొందించడానికి, ఆయన ఇంకా దగ్గరికి తీసుకోవడానికి, ఆయన ఇంకేదైనా చేయడానికి అవకాశం ఇస్తున్నాడేమో అని అనిపిస్తుంది ఎవరైనా చెప్తే. అప్పుడు మేరెక్కంటది, అయ్యా అలాగ బాగలేదండి, దేవుడి స్తోత్రం. దానికి కూడా స్తోత్రమేనా? ఏదైనా అన్నా అనుకో స్తోత్రం, అది దీనికి కూడా స్తోత్రమేనా? మరి అన్నిటికీ ఏవో ఈరే, అన్నిటికీ మేలే చేయలేని ఆలోచించాం. మనకేమన్నీ కీడే మేలేని మాత్రం ఎప్పుడు తలంచమంటే దేవుని బిడ్డలారా. దేవుని ఇష్టం అది. అది బాధ కలుగుతుంది. దేవుడు కృపను బట్టి మాట్లాడుతున్నాం కానీ మన దగ్గర ఏమైనా వచ్చింది కానీ దేవుడికి స్తోత్రం. ఆయనేమో మనకి ఎప్పుడు మేలు చేయాలని ఆలోచించేస్తారు. మనం ఎప్పుడు కీడే, మా బతుకులేంతో మేము ఎట్ట అయిపోయాం కాదురా బాబు, నీకు మేలు చేయాలని దాంట్లో నుంచి నువ్వు ఇంకా తెలుసుకోవాలని. నేర్పరి అయిన శిల్పకారుణులు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? చెప్పుతూ ఉంటాడంట. దేవుడికి స్తోత్రం కలిగి. అప్పుడు ఏం చేస్తున్నావు? అప్పగించుకుంటే చక్కగా మంచి రూపాన్ని ఆయనలాగా తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆ నమ్మిక ఎలా ఉండాలంట? ఆయన యందు మాత్రమే
ఉంచాలి. ఏ ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, అపవాదిని ముందు నిలబడిన, శ్రమని ముందున్నా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే చాలు, దేవుడికి ఇస్తాడు. రెండోది, ఎవరికి మేలు చేస్తాడంట? మరి మనందరం మంచోళ్ళని మేలు పొందటానికి మంచిగానే ఉన్నామా? మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, వీటన్నిటికన్నా మించి మన తలంపులు బాగా చాలా మంచిగా ఉంటాయి. ఒకసారి ఎప్పుడూ ఉంటాయి. అసలు బయటకు ఒకలాగా చెప్పాలి, లోపలికి బయటదైతే నేను చూస్తాను, నాకు పని చేస్తుంది. లోపల ఎవరు పని చేద్ది? నేనైతే ఏం చేయలేనుగా. ఇది దేవుడికి స్తోత్రం, హల్లెలూయా అంట, అంతే. ఆయన ఏమంటాడు? ఇలా ఉండకపోతే నీకు మేలు చేసే అవకాశం ఏమి లేదు, తీసేయి. 40 రోజులు ఉన్నా లేదు, 100 రోజులు ఉన్నా లేదు, తెల్లబట్టలు వేసుకొచ్చా లేదు, 365 లేదు, పక్కన పెట్టి ఎలా ఉన్నా వాక్యానుసారంగా ఉంటే చాలంతే. దేవుడికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. ఈ మధ్య కొంతమందిని చూస్తాను, తెల్ల వేసుకొని బాధ వేస్తుంది. వీళ్ళు ఒక్కసారి నిలబెట్టి రోడ్డు మీద అడుగుదాం, అసలు ఎందుకు వేసుకున్నట్టు, అట్టని పనులు ఎందుకు చేస్తున్నాను అసలు, వాళ్ళకి నీకేంటి తేడా, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నట్టు అన్ని పనులు అసలు నిజంగా. ఇవాళైతే ఒక అతను అయితే అడుగుదాను, ఎన్నిసార్లు తిరిగినట్టు ఆ నా దొరకలు తిరుగుతున్నాడు ఆయన. ఏదైతే తాడొప్పాడు, ఒకటన్నా సరి చేసి ఉండవుతారండి. నేను ఇటు అటు ఇటు వస్తున్నాడు, దొరకనట్టుకుంటలే. పోనే దేవుడు స్తోత్రం. చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? అన్న ఏం చేస్తారని నేను మాట అడిగితే చెప్తే పాప మాత్రం మాకు తెలియదు బ్రదర్ అని కనీసం అంటే ఏదన్నా ఒక మాట అయినా దేవుడి కోసం మాట్లాడుతామని ఆశ. వాళ్ళందరూ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారండి? బయట చూస్తే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, జాలి వేస్తుంది, కోపం కూడా వస్తుంది. కానీ మన కోపం దేవుడి నీతిని నెరవేర్చలేదు. అందుకే పక్కన పెట్టేసి ఆయన దగ్గర ప్రార్థన చేస్తాం. దేవుడి స్తోత్రం. మేలు ఎప్పుడు చేస్తాడు? మేలు ఆయన వాక్యానుసారంగా మనము ఉంటేనే దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవానికి వెళ్దామని ఎంతమందికి ఉంది? తన చేతులు మరి గబుక్కున్నా దేవుడికి స్తోత్రం ఆమేనానంటే అది వెళ్ళిపోతాం ఇక, అంతేనా? మనకి నేర్పింది ఇదేగా. ఎవరు చేతులు ఎత్తారో ఈరోజు వాళ్ళు నిత్య జీవానికి పాత్రలు అవ్వదు. ఎవరు ఆమేనన్నారో వాళ్ళు నిత్య జీవానికి. నువ్వు ఆమేనలేదుగా, మిస్ అయిపోయారు మీరు, అంతే. ఇట్లాంటి ఎక్కువగా వినబడే పరిస్థితులు, కనబడే పరిస్థితులు. దేవుడికి స్తోత్రం కలిగింది. మన త్రోవలు ఎలా ఉండాలంట? నిత్య జీవానికి ఉన్నట్లుగా నీతిని అనుసరించి నడిస్తే అన్ని విషయాల్లో ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఖచ్చితంగా నిత్య జీవానికి అని చెప్తాం. మనకు కావాల్సినవన్నీ నిత్య జీవానికి వారసులో ఉంటాం. ఇక్కడ ప్రార్థన చేయమంటే మా పిల్లలు, మా కుటుంబం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఇబ్బందులు, నా సమస్యలు, నా అనారోగ్యాలు, నా పరిస్థితులు, నా బాధలు, నా కష్టాలు, అది చెయ్యి. అసలు ఏంటి నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నా, నీ ఆలోచనకు లోబడలేకపోతున్నా, అయ్యో నీ వాక్యం ఇలాగ ఉంది, నేను ఇలాగ ఉంది, నా బ్రతికిట్లా ఉంది, ఏంటి ప్రభు అని బాధ ఉందా? ఎప్పుడైనా బాధ కలుగుతుంది ఎవరికైనా? ఒక విషయం చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు ఇక వాక్యం ఇట్లా చెప్తున్నారే, మనం ఇలా లేవని బాధ ఎప్పుడైనా కలిగిందా? కలుగుతుంది అసలు ప్రార్థనలో? అసలు ప్రార్థనలో గుర్తొస్తుందా మీకు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడే, ఇలా నేను లేనే, ఇలా లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తే చెప్తున్నాడే, అలా బాధ కలుగుతుందా? దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావా? చేస్తారు. దేవుడికి స్తోత్రం. ధన్యులు మీరు, దేవునికి మహిమ కలుగుతుందా. అలా కాకుండా ఇంకా స్వచిత్తం కొరకే, ఇంకా సొంత ఇష్టాలు నెరవేర్చుకొరకే ఉన్నారనుకో, రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి చెప్పండి? దేని బట్టి దేవుడు ప్రేమించి మనకి ఇచ్చిన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోకంలో నీకు నాకు ఏది శాశ్వతం లేదండి. దేవుని స్తోత్రం కలిగి ఆయన ఎందుకు కలిగే సంతోషం, ఆయన ఎందున్న ఆనందం, ఆయన ఉన్న భాగ్యం ఎంత గొప్పదంటే, ఆహా నా భాగ్యము, నా ఆశ ఏంటంటే అది సంపూర్ణంగా గుండెల మీద చేసుకుని, ఆహా నా భాగ్యము ఎంత గొప్పది అని మీరు అందరూ అన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ రోజు గొప్ప సంతోషం అంటే దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఆ భాగ్యం దేవుడు మనందరికీ దయచేయండి కాక. దేవునికి స్తోత్రం. ప్రార్థించుద్దాం. సిస్టర్ ప్రేర్ చేస్తాను, మౌనికి సిస్టర్ చెప్పబడి మాటలు మిగతాం. మీరు కూడా చక్కగా కళ్ళు మూసుకొని దేవుడి మీద భారం వేయండి. దేవుని బిడ్డలారా, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. ఇది ఎలాగా, ఇది ఇంత పని ఎలా చేయలేము అని చెప్పి భయపడొద్దు, ఆందోళన పడొద్దు. దేవునికి అప్పగించుకోండి. నాయన కనికరించి కృప చూపండి. జాలిగల దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చిన దేవుడు, నీ కొరకు నలిగిపోయిన యేసయ్య, నీ కొరకు కర్రములు చాచి పిలుస్తున్న దేవుడు ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. మార్పు లేనివాడు. లోబడని బిడ్డల కొరకు దినమల్లయు చేతులు చాపి పిలుస్తూ ఉన్నట్లుగా నేను ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రైనా నువ్వు నా వైపు తిరిగితే గనుక, ఈ రాత్రైనా నువ్వు నాకు అప్పగించుకుంటే గనుక, ఈ రాత్రైనా నా మాటకి నువ్వు లోబడితే గనుక, నిశ్చయముగా ఆయన కృపతో నింపి నిన్ను ఆయన మహిమ కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. కళ్ళు మూసుకొని అందరూ